హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు దొండకాయ బెండకాయ కూర ఏం తింటాంలే, ఈరోజు ఏం కూర చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు అయితే పన్నీర్ టమాటా కర్రీ అయితే చేసేద్దాం. చలో వచ్చేయండి వీడియోలోకి. ముందుగా పన్నీర్ టమాటా కర్రీకి కావాల్సింది పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, 3 చిన్న సైజు టమాటాలని మిక్సీ అయితే పట్టేసుకోండి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ అయితే వేయండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ వేసానండి. ఎక్కువై పన్నీర్ అనేది కింద అడుగంటిందనమాట. నేను చేసిన తప్పు అయితే చేయొద్దు. అందుకే 2 టేబుల్ స్పూన్లు అయితే బటర్ వేసేసి అందులో పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లోకి 1 గ్లాస్ వాటర్ వరకు తీసుకొని అందులోనైతే వేసేసుకోవాలండి. పన్నీర్ ముక్కలన్నిటిని వేయించేసుకొని ఇలా అనమాట. ఇలా వేయటం వలన మనకి ముక్క అనేది మెత్తగా ఉంటుందండి, గట్టిగా అవ్వకుండా. తినేటప్పుడు కూడా మనకి తొందరగా లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అదే బాండీలో 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తగినంత సాల్ట్ వేసేసి అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ చూపించిన విధంగా సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయండి. ఇలా ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనకి బాగా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. 2 నిమిషాలు అలానే ఉంచితే పచ్చి వాసన అనేది పోతుందండి. ఇలా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట. ఇలా అనమాట. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 5 or 10 మినిట్స్ అయితే దీన్ని వదిలేసేయాలండి. వదిలేయటం వలన మనకి టమాటాలో పచ్చి వాసన ఉంటుంది కదండి, ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇలా మూత తీసి చూస్తే మనకి టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అనమాట. ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా చిటికెడు పసుపు వేసేసి, ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ టమాటా రసానికి పట్టాలి కదండి, అందుకే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసేద్దాం. ఇలా మూత తీసిన తర్వాత మనకి టమాటా ప్యూరీకి అయితే చాలా బాగా ఉప్పు కారాలు అయితే పట్టేసాయి అనమాట. ఇలా పట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి, వాటర్తో సహా. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ అనేది వదిలేస్తే మనకి ఆ నీళ్ళు పోసాం కదండి, అవన్నీ బాగా మగ్గిపోతుంది అనమాట. పన్నీర్ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి మనకైతే నూనె అయితే తేలిపోతుంది. ఇలా అనమాట. 15 మినిట్స్ అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, చిటికెడు లేదా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి నలిపేసి ఇలా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ చూపించిన విధంగా అనమాట. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే గార్నిష్కి అయితే ఉపయోగించుకోవాలి. ఇలా అనమాట. ఇలా వేసేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది పిల్లల లంచ్లోకి, చపాతీల్లోకి, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.